ద్వారా ఎన్నుకోబడ్డ నాయకుల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి జీవించే అవకాశాన్ని కలిగించాలి, రక్షణను కల్పించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, భారతదేశంలో కులం పేరుతోని హత్యలు జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి ఇంకోసారి అలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఒక్కరు కూడా వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించింది లేదు, ఖండించింది లేదు. అక్కడెక్కడో చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఒక పూజారిని ఒక వ్యక్తులు జస్ట్ బెదిరించినందుకు ప్రభుత్వాలు, మీడియా, రాజకీయ నాయకులు అందరూ స్పందిస్తున్నారు. మరి ఇక్కడ ఒక వ్యక్తిని హత్య గావించారు కుల ఉన్మాదంతో. అలాంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదు? ప్రభుత్వం చేయాల్సిన విధులు ఏంటిది? అంతెందుకు ఇంత గత 30 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ల ద్వారా చట్టసభలకు వెళ్ళిన వాళ్ళ బాధ్యత ఏంటిది? రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ బాధ్యత ఏంది? వాళ్ళందరూ ఇలాంటి దుర్ఘటనలు రిపీట్ కాకుండా జరగకుండా చూడడానికి, ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగితే వాళ్ళని కఠినంగా శిక్షించేలా చూడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఎందుకోసమని ప్రతిసారి ఏప్రిల్ 14 రోజు, డిసెంబర్ 26 రోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వచ్చి అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామంటారు. అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటిది? దేశంలోని సామాజిక అసమానతలను నిర్మూలించడం, ఆర్థిక అసమానతలను నిర్మూలించడం కాదా? సామాజిక అసమానతలను నిర్మూలించాలంటే కులాంతర వివాహాలు జరగాలని చెప్పారు అంబేద్కర్ గారు. కుల వృత్తులు వదిలేయాలన్నారు. మరి అట్లా అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళను రక్షణ కల్పించాల్సిన బాధ్యత వీళ్ళకు లేదా? ఎవరినైనా హత్య చేస్తే ఖండించి దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ఈ దళిత నాయకులకు, ఉద్యోగస్తులకు లేదా? అసలు ఎందుకు వీళ్ళకు ఇచ్చారు రిజర్వేషన్లు? తిని తాగి పడుకొని పండగలు ఫంక్షన్లు చేసుకోవడానికి ఇచ్చారా? ముందు ఇలాంటి ద్రోహులను సమాజం అంతా నిలదీయాలి. వీళ్ళు ఏమన్నా తిని పడుకోవడం అనుకుంటున్నారా? వీళ్ళకి బాధ్యత లేదా? అలాగే బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా నిందితులను కఠినంగా శిక్షించాలి. కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలి. అమ్మాయికి ఎమ్మటే ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అలాగే దీర్ఘకాలికంగా ఈ భారతదేశంలో కులం అనేది లేకుండా చేయాలి. కుల నిర్మూలన కోసం ఈ ప్రభుత్వాలు పాటుపడాలి. అలాగే ఆర్థిక అసమానతలను రూపుమాపాలంటే భూమిని జాతీయం చేయాలి. మన చిన్నప్పుడు ఎకరం 10,000 ఉండేది, ఈరోజు ₹1,00,00,000 అయిపోయింది. అంటే భూమి ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారు, భూమి లేని వాళ్ళు నిరుపేదలుగా మిగిలిపోతున్నారు. ఇదే విధానం కొనసాగితే ఒకప్పుడు 10,000 ఎకరం ఉన్న భూమి ఈరోజు 2 కోట్లకు వచ్చింది. ఇంకో 20 సంవత్సరాలు పోతే 100 కోట్లు అవుతుంది. అదే 100 కోట్లు అయితే ఒక సామాన్యుడు 100 గజాల జాగా తీసుకొని ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఎన్ని కోట్లు కావాలి? వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి? రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయి, భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది. వీటన్నిటికీ పరిష్కారంగా భూమిని జాతీయం చేయాలి. ఇది శాశ్వత పరిష్కారంగా తీసుకోవాలి. తక్షణ పరిష్కారంగా కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి 3 నెలల లోపల నిందితులను మరణశిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.